Hello students, welcome everyone. Welcome to Mr. Competitive for Easy Learning. గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ లో భాగంగా ఏవైతే ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తామని చెప్పారో వాటి పరంగా కొన్ని డేట్స్ అనేవి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ డేట్స్ లో మార్పులు రావడం జరిగింది. ఆ డేట్స్ ఎందువల్ల మారాయంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో మనకి ఒక ఇంపార్టెంట్ రెగ్యులేషన్ ఆర్డర్స్ ఉన్నాయండి. ఏంటవి అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లోకల్ క్యాడర్ మేనేజ్మెంట్ అండ్ డైరెక్ట్ అపాయింట్మెంట్ రెగ్యులేషన్ ఆర్డర్స్ అన్నమాట. ఆర్డర్స్ 2025. సో ఈ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి టైం పడుతుంది. ఈ ఆర్డర్స్ లో ఉన్న రెగ్యులేషన్స్ ని ఫాలో అవడానికి టైం పడుతుంది. కొంచెం టైం కేటాయించమని ఉద్యోగులు కోరడం జరిగింది. ఎందుకు ఉద్యోగులు కోరారంటే ఇందులో రెండు ఇష్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి లోకల్ ఎంప్లాయీస్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నట్టు అనమాట వీళ్ళు. రెండో వాళ్ళు వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్, త్వరలో ఎన్నుకోబడుతున్న వాళ్ళు. సో ఈ ఆర్డర్స్ ప్రకారం ఈ లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో లోకల్ ఎంప్లాయీస్ అనమాట, వీళ్ళు ఆల్రెడీ వర్కింగ్. సో ఈ వర్కింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో జిల్లాల విభజన జరిగిన తర్వాత వాళ్ళు ఏ జిల్లాకు చెందుతారు అనేది క్వశ్చన్ మార్క్. సో ఏ జిల్లాకు చెందుతారు అది గవర్నమెంటే డిక్లేర్ చేయాలన్నమాట. తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్, కొత్తగా రాబోతున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ జోన్కి చెందుతారు, కొత్తగా ఖాళీలు ఉన్నాయి కదా, ఈ ఖాళీలు ఏ జోన్కి చెందుతాయి, లేదంటే ఏ డిస్ట్రిక్ట్ కి చెందుతాయి, లేదంటే ఏ మల్టీ జోన్కి చెందుతాయి అని డివిజన్ అనేది ప్రభుత్వం చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ సంఘాలు అవి ఆల్రెడీ ఏర్పడి ఉంటాయండి, ఆల్రెడీ వర్కింగ్ కాబట్టి వాళ్ళు. సో వాళ్ళు టైం కోరడం జరిగింది. అందువల్ల కొంత టైం అనేది కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ కి కూడా కొంచెం టైం అనేది పడుతుంది అనమాట. సో ఈ రెండు కారణాల చేత మనకి డిలే అనేది ఏర్పడింది. సో ఈ పాలసీ ప్రకారం వీళ్ళు ఏం చేయాల్సి ఉంటుందండి, మెయిన్ డివిజన్ చేయాలి. గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డివిజన్ చేయాలి. వాళ్ళు ఏ జిల్లాకు చెందుతారు, ఏ జోన్కి చెందుతారు, ఏ మల్టీ జోన్కి చెందుతారు అనేది ఉన్న ఉద్యోగుల్ని డివైడ్ చేయాలి. రాబోతున్నటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో చేయబోతున్నటువంటి ఉద్యోగాలకు కూడా ఈ డివిజన్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో దీనికోసమే ఈ డిలే అనేది జరిగింది. సో వీటిల్లో ఏంటి గుడ్ న్యూస్ అంటే గవర్నమెంట్ 4 స్టేజెస్ లో దీన్ని తీసుకుందండి. 4 స్టేజెస్ ఏంటి అంటే ఫస్ట్ మే 15th తీసుకురావడం జరిగింది. సో మే 15th ఫస్ట్ ఫేజ్ ఆఫ్ నోటిఫికేషన్. సెకండ్ ఫేజ్ ఎప్పుడు చెప్పారు, ఆగస్ట్ 15th. ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ 15th, తర్వాత అక్టోబర్ 15th. ఈ 4 phases లో కూడా దీన్ని తీసుకొద్దాము జాబ్ క్యాలెండర్ లో వేకెన్సీస్ అనేవి మనం ఫిల్ చేద్దామని గవర్నమెంట్ ఫిక్స్ అయింది. ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇవన్నీ కూడా ఇచ్చేసారు ఆల్రెడీ. సో నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి ఆగస్టు 15 అండి. ఆగస్టు 15 నాటికి ఇవ్వాలన్నమాట. సో ఈ ఆగస్టు 15 నాటికి ఇవ్వాల్సినవి ఏ పోస్టులు ఉన్నాయి, సో 3168. ఇందులో గ్రూప్ 1 ఉన్నాయి, ఎండోమెంట్ ఇవి ఉన్నాయి. ఇవే మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సినవి. సో వీటి పరంగా ఆగస్టు 15 రిలీజ్ అవ్వాల్సినప్పటికీ కొంచెం డిలే అవుతుంది కాబట్టి వీటిని సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ విడుదల చేయాలని ఫిక్స్ అయింది అనమాట. ఎందువల్ల, ఉద్యోగ సంఘాల వినతి వలన. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ 1 month డిలే అనేది జరుగుతుంది. సో ఏదైతే ఈ 1 month డిలే ఉందో, సో ఎండోమెంట్ ఈవో నోటిఫికేషన్ ఆగస్టు 15కి రిలీజ్ అవ్వాలి. సో ఇది మనకి ఎప్పటికి రిలీజ్ అవుతుందండి, సెప్టెంబర్ 15కి రిలీజ్ అవుతుంది. ఇది మంచి టైమే అనుకోవచ్చు. మీకు టైం దొరికింది అనుకోండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చదవండి. ఎవ్రీ మార్క్ మ్యాటర్స్ అండి, ఎవ్రీ మార్క్ మ్యాటర్స్. కొట్టుకున్నారు మార్క్స్ కోసం. సో 1 మార్కుల్లో చాలా మంది ర్యాంకులు మిస్ అయిపోయారు. లాస్ట్ టైం 60 పోస్టుల్లో అదే జరిగింది, 7 పోస్టుల్లో అదే జరిగింది. ఎవరైతే రూమర్స్ పరంగా వెళ్ళారో, సర్లే చదువుదాం మన టైం వస్తుందిలే అని చదువుదాం అనుకున్న వాళ్ళు 20-30 మార్క్స్ తోనే ఉండిపోయారు, ఎక్కువ మార్కులతో కూడా కాదు. సో ప్రతి మార్క్ ఇంపార్టెంట్. ఎవరైతే టైం వేస్ట్ చేయకుండా చదువుతారో ఖచ్చితంగా వాళ్ళకి రిజల్ట్ అనేది ఉంటుంది. సో అఫీషియల్ గా గవర్నమెంట్ ఏం చెప్తుంది, సో సెకండ్ దశలో రావాల్సినటువంటి ఆగస్టు 15కి రావాల్సినటువంటి నోటిఫికేషన్స్ అంటే గ్రూప్ 1 ఎండోమెంట్, ఈ రెండింటిని మనం మేజర్ గా డీల్ చేస్తాం కాబట్టి వీటి కోసం చెప్తున్నాను. సో ఆగస్టు 15 రావాల్సినటువంటి నోటిఫికేషన్ సెప్టెంబర్ 15కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటి, 3rd and 4th phases నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, 3rd phase మనకి సెప్టెంబర్ 15th ఇద్దాం అనుకున్నారు కదా, అంటే గ్రూప్ 2 అప్పుడు ఇద్దాం అనుకున్నారు. ఈ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అక్టోబర్ 15కి వస్తాయి. సెప్టెంబర్ 15th రావాల్సినవన్నీ కూడా అక్టోబర్ 15కి రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇవండి మేజర్ చేంజెస్.
గ్రూప్ 1లో ఇప్పటికే సూచించిన ఉద్యోగాల కంటే మరికొన్ని ఉద్యోగాలు పెంచాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రుల బృందం అభిప్రాయపడ్డారు. సో గ్రూప్ 1లో నోటిఫికేషన్స్ కూడా పెరగనున్నాయి. సో దీంతో మీరు అలర్ట్ గా ఉండాలి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ టైం ని మీరు యూస్ చేసుకోండి. టైం ని యాక్టివ్ గా యూస్ చేసుకోండి. ప్రిపరేషన్ ఎర్లీగా స్టార్ట్ చేయండి. ప్రిపేర్ ఎర్లీ. సో మీరు ఎంతైతే ప్రాక్టీస్ లో స్వెట్ చిందిస్తారో యుద్ధంలో రక్తాన్ని అంత తక్కువ చిందించాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఏమైనా డౌట్స్ ఉంటే మిస్టర్ కాంపిటేటివ్ నెంబర్ కి స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, దానికి కాంటాక్ట్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈవోకైనా గ్రూప్ 1 కైనా గ్రూప్ 2 కైనా మీ ప్రిపరేషన్ మొదలు పెట్టాలనుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మిస్టర్ కాంపిటేటివ్ 100% ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ తో మీ ముందుకు వస్తుంది. సో ఎలా ఉంటుంది మన కంటెంట్ అనేది నేను ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. బట్ న్యూస్ అయితే ఇది. యూ విల్ హ్యావ్ టైం రఫ్లీ ఇప్పుడు ఎంత, దాదాపు 45 days మనకి ఉన్నట్టే నోటిఫికేషన్ రావడానికి. ఈ టైంలో ఒక పూర్తి పేపరే కంప్లీట్ అయిపోతుందండి. ఆల్రెడీ గ్రూప్ 1, 2 కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 3 to 4 hours పెట్టినా ఎండోమెంట్ ఎగ్జామినేషన్ యొక్క పేపర్ 2 అనేది ఫినిష్ చేసేయచ్చు. అంత ఈజీగా ఈ కంటెంట్ ని మనం డిజైన్ చేయడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించి ప్రాపర్ షెడ్యూలింగ్ అంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. ఈ టైం ని వాల్యుబుల్ గా యూజ్ చేసుకుంటారని నేను భావిస్తున్నాను. That's all. Thank you. Now I'll show you how the course is structured in Mr. Competitive for Endowment EVO examinations. How students achieved ranks ఎలా సాధించారు అనేది నేను మీకు తెలియజేస్తాను. సో అది తెలిసిన వాళ్ళు ఈ వీడియోని ఇక్కడతో స్కిప్ చేయొచ్చు. సో తెలియని వాళ్ళు వెళ్ళి చూడండి. హౌ అవర్ టీచింగ్ స్టైల్ ఈస్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మా ర్యాంక్సే ప్రూవ్ చేస్తాయి మా కంటెంట్ క్వాలిటీ ఏంటనేది. సో మాకు ఎక్కువ మంది స్టూడెంట్స్ వద్దండి, ఒక 100 మంది వచ్చినా చాలు. అందులో 10-20 మందితో ఖచ్చితంగా సాధించేలా మనం చేస్తాం. మనం ఫుల్ ఎఫర్ట్స్ పెడతాం. మన కంటెంట్లో ఎఫర్ట్స్ కనబడతాయి. వాటిని ఎవరైతే చిత్తశుద్ధితో ఫాలో అయ్యి పర్ఫెక్ట్ గా మూవ్ అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు అనేవి సాధించి తీరుతారు. ఓకే, సో నెల్లూరు నుంచి మేడం సెలెక్ట్ అయ్యారండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇందిరా గారు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి శిరీష గారు కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళని మిస్టర్ కాంపిటేటివ్ తరఫు నుంచి ఫెలిసిటేట్ కూడా చేయడం జరిగింది. సో అవర్ ర్యాంక్ స్పీక్, అవర్ రిజల్ట్ స్పీక్. మా రిజల్ట్సే మా పరిచయం. మేము ఏంటనేది మా రిజల్ట్సే చూపిస్తాయి. నెక్స్ట్ మా కంటెంట్ మాట్లాడుతుంది. ఎక్కువ మేము చెప్పాల్సిన పని లేదు. సో ఎవరైతే ఈ లో గ్రేడ్ కోర్సెస్ కి వాటికి వెళ్తారో ఒక 10-15 మార్కుల్లో మీరు ఆగిపోయినా సరే మీకు అది నష్టమే. పూర్తిగా మీరు ఒక 6 months 1 year ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్ కి పెట్టాల్సి వస్తుంది. ఆ పెట్టే ప్రాసెస్ లోనే మీరు పర్ఫెక్ట్ గైడెన్స్ తో కనుక మీరు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా సాధించి తీరుతారు. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. 30+ సెలెక్షన్స్ రావడం జరిగింది. హోల్ ఆంధ్రప్రదేశ్ లోనే ది బెస్ట్ కోర్స్ అని నేను 100% క్లెయిమ్ చేయగలుగుతానండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎండోమెంట్ కి సంబంధించి ఇలాంటి కోర్స్ మీకు దొరకదు. సో ఇందులో ఏమేమి ఉంటాయి ఈ కోర్సులో? స్టేట్ వైడ్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ పెట్టామండి. టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి అండ్ స్ట్రాటజీ వీడియోస్ ఉంటాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏవైతే జిల్లా వారీగా ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికీ సంబంధించి కంటెంట్ పెట్టడం జరిగింది. హై క్వాలిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ తో ఈ విధంగా మీకు కంటెంట్ మీ ముందు ఉంచడం జరిగిందండి. ఏవైతే మైండ్ మ్యాప్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉండే కీవర్డ్స్, ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మీ కళ్ళ ముందే రామాయణ భారత భాగవతాలు మీ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుందండి. దిస్ ఇస్ ద బెస్ట్ కంటెంట్. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెటీరియల్ కూడా ఏదైతే క్లాస్ విన్నారో అదే మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తామో దాని మీదే మీరు క్వశ్చన్స్ చేస్తారు. సో 1 stop సింగిల్ కోర్స్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి వచ్చేయండి. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. నేను ఆల్రెడీ వీడియోస్ చేసి మీకు పెట్టాను. మీరు కావాలనుకుంటే పాత వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఏపీపీఎస్సీ క్వశ్చన్. మనం ఏ టెస్ట్లో అడిగాం సేమ్. నెక్స్ట్ తర్వాత ఏ మెటీరియల్లో వచ్చింది. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి. మీరు ఈ క్వశ్చన్ కనుక చూసినట్టయితే వాళ్ళు సింపుల్గా అడిగారు. మనం అందరివి కవర్ చేసాం. ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని రోజులు యుద్ధం చేశారనేది మనం అందరివి కవర్ చేసి ఒక ఎంసీక్యూ ఇచ్చాం. వాళ్ళు సింపుల్గా ఒకళ్ళ క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. మీరు 1 stop సొల్యూషన్గా ఈ కోర్సును పెట్టుకుంటే 100% మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో ఇంకేంటంటే ఇక్కడ ఫ్యామిలీ ట్రీ రూపంలో ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఏవైతే మొత్తం క్యారెక్టర్స్ ఉన్నాయో వాటినే అడుగుతారండి. క్యారెక్టర్స్, ప్లేసెస్, ఈవెంట్స్ ఇలాంటివి అడుగుతారు. ఇవన్నీ డీటెయిల్డ్గా ఇలా మైండ్ మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే భాగవతంలో అవతారాలండి, డైరెక్ట్ గా మీ కళ్ళ ముందే అవుతున్నట్టు ఉంటది. ఈజీగా ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలా ఉంటుంది. సో చట్టాన్ని ఇక్కడ దేవాలయాలు ఇలా ఇలా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చట్టం అండి, ఎండోమెంట్ చట్టము. ఎండోమెంట్ చట్టాన్ని కూడా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది. ఇలా టేబుల్స్ వేసి ఈజీగా అర్థమయ్యే రీతిలో మీకు మొత్తం కంటెంట్ ని ఇవ్వడం జరిగింది. సో నేను మీకు ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఉందో 9063013089 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ కావచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ ఇవ్వడం జరిగిందండి. ఆ యాప్ లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ కావచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.